సరే కాబట్టి నేను ఈ రోజు లీనియర్ వెక్టర్ స్పేస్ కి వెళ్ళబోతున్నాను మరియు ఇది క్వాంటం మెకానిక్స్ లో ప్రధాన ఇతివృత్తం. మనం యాంత్రికంగా నొటేషన్ లేదా భాషను అనుసరించబోతున్నాం మరియు మీరు ఈ భాషను అలవాటు చేసుకోవాలి. కాబట్టి నేను మీ సాంప్రదాయిక మూడు కోణాలతో సారూప్యతను చూపడం ద్వారా ఈ భాషలో నెమ్మదిగా వెళ్తాను. కొన్ని సమస్యలు ఇప్పటికే సంప్రదాయ 3 డైమెన్షన్లో ఇవ్వబడ్డాయి, రైట్? 3 డైమెన్షనల్ స్పేస్ ని వెక్టర్ స్పేస్ అని ఎందుకు అంటారు? కాబట్టి మీరు రెండు వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ వెక్టర్స్ ను కలిగి ఉంటారు. ఇది మీకు లీనియర్ వెక్టర్ స్పేస్ యొక్క ఎలిమెంట్ అయిన మరొక వెక్టర్ ని ఇవ్వబోతోంది. దానిని క్యాపిటల్ వి అని పిలుస్తాను. కాబట్టి వెక్టర్ సెట్ ఒక స్పేస్ కు చెందినది. దానిని నేను వెక్టర్ స్పేస్ వి అని పిలుస్తాను మరియు a ప్లస్ bc అయి ఉండాలి. కొంత స్కేలార్ ను a ప్లస్ b ని గుణించడం అప్పుడు సంతృప్తి చెందుతుంది. అది సరియైనదేనా? ఇంకా ఏమి కూడా కలిగి ఉండవచ్చు. a ప్లస్ b ప్లస్ c సంతృప్తికరమైన అనుబంధ ఆస్తి. మరియు వెక్టర్ జోడింపు అవి క్యుములేటివ్ చెందుతాయి. అర్థంలో ఆర్డర్లో పట్టింపు లేదు. సరే కాబట్టి మీరు దీన్ని పిలవండి. ఈ లక్షణాలు సంతృప్తి చెందాయి. మీరు ఈ ఫేజ్ ను ఏ ని పిలుస్తారు, లీనియర్ వెక్టర్ స్పేస్, మరియు ఇది మీ 3 డైమెన్షనల్ ప్రపంచంలో సంతృప్తి చెందుతుంది. సరే కాబట్టి అక్కడ కండిషన్ ఏమిటంటే మీరు ఏకపక్ష వెక్టర్ r ఇస్తే నేను దీన్ని a గా వ్రాస్తే కాబట్టి అనుకుందాం వాటిలో ప్రతి ఒక్కటి ఇవ్వబడ్డాయి మరియు ఈ ఏకపక్ష వెక్టర్ r అయితే అనేది ఆ వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్, లేదా మీరు ఒక abc మరియు r వెక్టర్ల సమితిని ఇచ్చినట్లయితే మరియు r అయితే cn యొక్క కొంత లీనియర్ కాంబినేషన్ అని చెప్పండి, లేదా నేను దానిని a టైమ్స్ a ప్లస్ b టైమ్స్ b ప్లస్ c టైమ్స్ c అని కూడా వ్రాస్తాను మరియు ఈ కోఎఫిషియెంట్స్ ఈ b మరియు c 0 అయితే మీరు సెట్ లీనియర్ ఇండిపెండెంట్ అని చెబుతారు ఉంటే ఈ b మరియు c నాన్ జీరో, అప్పుడు ఈ వెక్టర్ డిపెండెంట్ ఉంటుంది. ఇతర వెక్టర్స్ మీ గణిత కోర్సులో అందరూ దీనిని నేర్చుకున్నారు కనుక ఇది r ఉంది లీనియర్లీ డిపెండెంట్ ఉంటుంది. s 0కి సమానం కానట్లయితే bకి సమానం కాదు. కావచ్చు ఈ b మరియు c సమానంగా ఉండవచ్చు కానీ మిగిలిన ఆ స్కేలార్ కోఎఫిషియెంట్స్ నాన్ జీరో కావచ్చు. అప్పుడు మీరు ఇది లీనియర్లీ డిపెండెంట్ ఉంటుంది అని చెబుతారు. కనుక ఇది ఒక ఫ్లోచార్ట్ లేదా పాయింట్ల సమితి యొక్క రూపం. కాబట్టి మీరు ఈ భౌతిక స్థలంలో కనీసం 3 డైమెన్షనల్ స్పేస్లో మీకు స్పేస్ ఎన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్లు సరిగ్గా ఉన్నాయో చూడవచ్చు. నేను 3 డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ ని నేను ఇక్కడకు పంపాను అంటే మనం యాంత్రికంగా x యాక్సిస్, y యాక్సిస్ మరియు z యాక్సిస్ అని మాట్లాడతాము. చాలా సార్లు మీరు జనరల్ గా దాన్ని గుర్తించడానికి ఉన్న డైమెన్షన్ ఏమిటో కూడా మీకు తెలియదు. కాబట్టి ఇక్కడ లీనియర్ ఇండిపెండెన్స్ నేను చెప్పిన నిర్వచనం మరియు మీకు ఏ స్పేస్ ఇవ్వబడిందో లేదో కూడా మీరు తెలుసుకోవాలి. మీరు స్పేస్ ని ఎలా విస్తరిస్తారు? మీరు స్పేస్ ని ఎలా విస్తరిస్తారు? స్పాన్ అంటే మీరు ఏదైనా ఏకపక్ష వెక్టర్ ని వ్రాయగలగాలి ఆ విస్తరించిన వెక్టర్లను ఉపయోగించడంలో. సరే మనది తీసుకుందాం అనుకుందాం, అదే సుపరిచితం R3. కాబట్టి ఈ 3 డైమెన్షనల్ స్పేస్ ని కొన్నిసార్లు R3 అని పిలుస్తారు. సరే R3 అనేది ఒక నొటేషన్. ఇక్కడ ఇది 3xy మరియు z అక్షం సరే అని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ప్రయత్నించవచ్చు వ్రాయటానికి మీకు తెలిసిన యూనిట్ వెక్టర్
ఈ ఎక్స్ ఈ వై పరిధులు స్పేస్ బాగానే ఉంది. లేదు. కాబట్టి మీరు జోడించాలి. ఈ జెడ్ మీరు ఇజెడ్ జోడించాలి. ఇది ఖాళీని విస్తరించింది మరియు మీరు పూర్తిగా చేయలేరు. ఈ ఎక్స్ మరియు ఈ వై మాత్రమే వ్రాయండి. ఈ స్పేస్లో విస్తరించి ఉంది. మీరు వ్రాసి ఉండవచ్చు. ఈ ఎక్స్ మరియు ఈ వై లీనియర్లీ ఇండిపెండెంట్ గా ఉంటాయి. సరైన ఈ ఎక్స్ మరియు ఈ వై ఉన్నాయి లీనియర్లీ ఇండిపెండెంట్ మరియు R3 ఉన్న స్పేస్ ని విస్తరించడానికి మీకు వాటిలో 3 అవసరం. కాబట్టి మీరు సమితిని కలిగి ఉండాలి. కాబట్టి ఏ వెక్టర్ సెట్ ఏవి లీనియర్లీ ఇండిపెండెంట్ ఇంకా ఏంటి మరియు స్పేస్ ని విస్తరించండి. ఇది చాలా ముఖ్యమైనది. మీరు వెక్టార్ల సమితిని మాత్రమే చూడవచ్చు. ఇది స్పేస్ను విస్తరించింది మాత్రమే కాదు. ఒకటి మీరు ఖాళీని విస్తరించి ఉన్న మరేదైనా నిర్వచించవచ్చు. సరళంగా ఇండిపెండెంట్ గా ఉండవలసిన అవసరం లేనిది ఏమిటి వంటి వాటిని జోడించవచ్చు. ఈ ఎక్స్ ప్లస్ ఈ వై స్పేస్ లో కూడా విస్తరించి ఉంది కానీ అవి సరళంగా ఇండిపెండెంట్ గా ఉంటాయి. ఈ సెట్ ఖచ్చితంగా ఖాళీని స్పేస్ విస్తరించింది కానీ ఇండిపెండెంట్ గా లేదు. సరేనా? కాబట్టి మీకు సెట్ అవసరం. ఇది స్పేస్ ని విస్తరించింది మరియు సరళంగా ఇండిపెండెంట్ గా ఉంటుంది. కాబట్టి 2 అవకాశాలు ఉన్నాయి. చాలా అవకాశాలు ఉన్నాయి. నిజానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నేను చేయగలను. మీరు ఎక్స్ ఈ వై జెడ్ నేను L డాట్ ఐని లీనియర్ గా ఇండిపెండెంట్ మరియు స్పాన్ స్పేస్ గా ఉంచుతాను. ఇది ఈ ఎక్స్ ప్లస్ ఈ వై బై రూట్ 2 ప్లస్ ఈ ఎక్స్ ప్లస్ ఈ వై ఈ జెడ్ బై రూట్ 3 లాంటిది కూడా ఉండొచ్చు. నేను హారం ఎందుకు పెడుతున్నాను కాబట్టి అవి యూనిట్ వెక్టర్ లాగా ఉంటాయి. ఇవి కూడా స్పేస్ లో విస్తరించి ఉన్నాయి. అవి స్పేస్ లో కూడా విస్తరించి ఉన్నాయి. అవి కూడా సరళంగా ఇండిపెండెంట్ గా ఉంటాయి. ఏదైనా ఏకపక్ష వెక్టర్ ని మీరు ఈ 3 టర్మ్స్ గా వ్రాయవచ్చు. కాబట్టి మీరు నిజంగానే మీరు కొనసాగించగలరని జాబితా చేయవచ్చు కానీ మీరు నోటీస్ దానిలో ఏదో ఒకటి కొనసాగుతుంది. స్టేట్ల సంఖ్య ఇది సరళంగా ఇండిపెండెంట్ గా ఉంటుంది మరియు స్పేస్ ని విస్తరించింది. ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. కుడి కాబట్టి ఆధారంగా ఉంది. సంఖ్య ఆధారంగా సెట్ చేయబడింది. వెక్టర్స్ ఏవి సరళ ఇండిపెండెంట్ మరియు స్పేస్ ని విస్తరించండి. ఆధారంగా సెట్ కాబట్టి ఇది ఒక బేసిస్ సెట్. ఇది రెండవ బేసిస్ సెట్ మరియు బేసిస్ సెట్ మరియు బేసిస్ సెట్ 1 మరియు బేసిస్ సెట్ 2 మధ్య తేడా ఏమిటి? కాబట్టి ఇది 1 ఆర్థోనార్మల్. ఆర్థోగనల్ వెక్టర్ ఆర్థోగనల్ ఈ ఆధారంగా వెక్టర్స్ ఈ సెట్లో అయితే ఇది ఇప్పటికీ చెల్లుబాటు అయ్యే ఆధారం సెట్ చేయబడింది కాని కాదు ఆర్థోగనల్. అది సరైనదేనా? ఇప్పటికీ చెల్లుబాటు అయ్యే సెట్ కానిది ఆర్థోగనల్. పరవాలేదు. కాబట్టి మీరు పని చేయవచ్చు. ఏదైనా ఆధారం అది ఇబ్బందే కాదు. కానీ సంప్రదాయబద్ధంగా మనం మన వెక్టర్ కాలిక్యులస్ ను చేసినప్పుడల్లా మేము ఎంచుకుంటాం పని చేయడానికి ఆర్థోగనల్ ఆధారంగా సెట్
బేసిస్ సెట్ అనేది ఇండిపెండెంట్ వెక్టర్స్ యొక్క సమితి. ఇవి సరళంగా ఇండిపెండెంట్ గా ఉంటాయి మరియు స్పేస్ ని విస్తరించగలవు. బేస్ సెట్ లోని అటువంటి వెక్టర్ల సంఖ్య డైమెన్షన్ యొక్క వి. ఇక్కడ నేను ఈ వెక్టర్ స్పేస్ ని తీసుకున్నాను. 3 డైమెన్షనల్ తెలిసిన R3. కానీ నేను మీకు ఇక్కడ ఏమి ఇస్తున్నాను? అది ఏకపక్ష వెక్టర్ స్పేస్ కు విస్తరించబడుతుంది. ఇక్కడ ఈ సంఖ్య మారవచ్చు. ఇది 3 కాకపోవచ్చు, చాలా ఎక్కువ కావచ్చు, కానీ ఈ లక్షణాలను సంతృప్తి పరచడానికి అవి సరళంగా ఇండిపెండెంట్ గా ఉండాలి. మరియు ఏదైనా ఏకపక్ష వెక్టర్ నేను మీకు ఇస్తే నేను దానిని లీనియర్ కలయికగా వ్రాయగలను. సెట్ ఇది ఖాళీని విస్తరించింది, అందుకే దీన్ని స్పేస్ ని వ్యాపింపజేస్తుంది అంటారు. మీరు 2 కండిషన్ ను కలిగి ఉంటారు. కనిష్ట సెట్ ని బేసిస్ సెట్ అంటారు మరియు సంఖ్య ఆ బేస్ సెట్లోని వెక్టర్స్ నిర్వచిస్తుంది. వెక్టర్ స్పేస్ యొక్క డైమెన్షన్. సరే, కాబట్టి వెక్టర్ స్పేస్ ఇవ్వబడింది. ఉదాహరణకు R3. మీరు సరళ ఇండిపెండెంట్ వెక్టర్లను కనుగొనవచ్చు. మీరు 2 సరళంగా ఇండిపెండెంట్ గా ఉండవచ్చు, మీరు 3 సరళంగా ఇండిపెండెంట్ గా ఉండవచ్చు. కానీ అది 2 సరళంగా ఇండిపెండెంట్ గా ఉన్నాయో లేదో కూడా మీరు నిర్ధారించుకోవాలి. ఇది మొత్తం స్పేస్ ని విస్తరించగలదా లేదా ఏదైనా ఏకపక్ష వెక్టార్ ను మీరు సాధ్యం కాని 2 సరళ ఇండిపెండెంట్ వెక్టర్ల టర్మ్స్ వ్రాయగలరా? కాబట్టి మీరు స్పేస్ లో విస్తరించి ఉన్న రెండింటిని అలాగే సరళ ఇండిపెండెంట్ వెక్టర్ల సంఖ్యను లెక్కించాలి. ఆపై లీనియర్లీ ఇండిపెండెంట్ మరియు స్పేస్ ను విస్తరించే ఈ సేకరణ కాబట్టి లీనియర్ గా ఇండిపెండెంట్ వెక్టార్లు మరియు విస్తరించేవి బేస్ సెట్ ను నిర్వచిస్తుంది. బేస్ సెట్ లోని వెక్టర్ సంఖ్య వెక్టర్ స్పేస్ యొక్క డైమెన్షన్ నిర్వచిస్తుంది. అప్పుడు తదుపరి ప్రశ్న మీరు అడగవచ్చు, వెక్టర్ యొక్క లెంగ్త్ ఎంత? మీ వెక్టర్ కాలిక్యులస్ లో మీరు దీన్ని ఎలా చేస్తారు? మీకు వెక్టర్ ఇచ్చినప్పుడల్లా మీరు వెక్టర్ లెంగ్త్ ను కనుగొనాలనుకుంటే మీరు నిర్వచించండి a.ai మరియు స్క్వేర్ రూట్ ని తీసుకోండి. మీరు చెప్పేది ఇదే. వెక్టర్ యొక్క లెంగ్త్ a. అధికారికంగా కొన్నిసార్లు ఇలా వ్రాయబడుతుంది కట్టుబాటు. దీనిని మనం కట్టుబాటు అని పిలుస్తాము. ఇది ఏమీ కాదు, a.a యొక్క స్క్వేర్ రూట్. కొన్నిసార్లు వ్యక్తులు కూడా ఇందులో వ్రాస్తారు వెక్టార్ కాలిక్యులస్ వలె వెక్టర్ యొక్క మాగ్నిట్యూడ్ కుడి. కానీ ఈ ప్రక్రియలో ఇక్కడ కొంత భావనను తీసుకొచ్చారు. నేను డాట్ ప్రొడక్ట్ ని సరిగ్గా పరిచయం చేస్తున్నాను. నేను డాట్ ప్రొడక్ట్ ని తీసుకువచ్చాను మరియు డాట్ ప్రొడక్ట్ యొక్క ఆస్తి ఏమిటి? నేను ఒకటి వెక్టర్ తీసుకుంటే మరియు మరొక వెక్టర్ బి నేను డాట్ ప్రొడక్ట్ లో ఉంచినట్లయితే ఇది నాకు ఇస్తుంది ఒక స్కేలార్. స్కేలార్ ఏమిటి? స్కేలార్ 1. మీరు మీ వెక్టార్ని ఏ రొటేట్ చేసి మీ వెక్టర్ బి ని అదే కోణంలో తిప్పితే అప్పుడు డాట్ ప్రొడక్ట్ అలాగే ఉంటుంది. అది ఎందుకంటే ఆ రెండుటి మధ్య కోణం అలాగే ఉంటుంది. అందుకే ఒక వెక్టర్ దానిని వెక్టర్ అని ఎందుకు అంటారు? మీరు భ్రమణం చేస్తే అప్పుడు అది ఎలా రూపాంతరం చెందుతుందో మీకు తెలుస్తుంది. వెక్టర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. భ్రమణంలో నేను వెక్టర్ను 1 పాయింట్ దిశలో అనుకుందాం. అది ఎలా నేను రూపాంతరం చెందుతుందో మీకు తెలుసు. కొంత అక్షం గురించి కొంత కోణం ద్వారా భ్రమణంలో. కనుక ఇది భ్రమణంలో కొత్త వెక్టర్ గా మారుతుంది.
ఏ కొత్త వెక్టర్ గా మారుతుంది, బి కొత్త వెక్టర్ గా మారుతుంది, ఏ డాట్ బి అలాగే ఉంటుంది. కనుక ఇది స్కేలార్ మరియు బి అనేది కి సమానం అయినప్పుడు మీరు వెక్టర్ యొక్క పొడవు లేదా వెక్టర్ యొక్క కట్టుబాటు యొక్క నిర్వచనాన్ని పొందుతారు. మరియు ఇవి మనం హ్యాండిల్ కలిగి ఉండవలసిన విషయాలు. ఆ వెక్టర్స్ వెక్టర్ లెంగ్త్ 3 డైమెన్షన్లో వెక్టర్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ మరియు మనం నైరూప్య నొటేషన్ ఎలా వెళ్తాము అనేది ఇప్పుడు మనం చూడాలి. 3 డైమెన్షనల్ R3 కి పరిజ్ఞానంతో మేము ఒక నైరూప్య లీనియర్ వెక్టర్ స్పేస్ కి వెళ్ళాలనుకుంటున్నాము. ఇది ఈవి బేస్ సెట్ ను ఎలా కనుగొనాలి? బేస్ సెట్ ని చూస్తోంది. ఆ సెట్లోని బేస్ సంఖ్య ఆ ప్రాతిపదిక సెట్లోని వెక్టర్ల సంఖ్య వెక్టర్ స్పేస్ యొక్క డైమెన్షన్ ఇస్తుంది. డాట్ ఉత్పత్తిని ఎలా నిర్వచించాలి? అబ్స్ట్రాక్ట్ లీనియర్ వెక్టర్ స్పేస్లో డాట్ ప్రొడక్ట్ కాల్ అంటే ఏమిటి? ఒక లెంగ్త్ ను కనుగొనండి. లీనియర్ వెక్టర్ స్పేస్లో వెక్టర్ కాబట్టి ఇవి మనం కోరుకునే విషయాలు. ఒక హ్యాండిల్ ఆఫ్ పొందండి మరియు దానిని క్వాంటం మెకానిక్స్ లో సాధనంగా పిలుస్తారు. మీరు సాధనాన్ని అర్థం చేసుకుంటే మీరు చాలా చక్కగా మరియు స్పష్టంగా పనులు చేయగలరు మరియు అది మనలో చాలా మంది ప్రపంచంలో అనుసరిస్తున్న సార్వత్రిక భాష మరియు మీరు ఆ నొటేషన్ నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది స్పష్టంగా ఉంది. ఇది కేవలం నొటేషన్ పెడుతున్నానని మీకు తెలుసు. తద్వారా నేను అబ్స్ట్రాక్ట్ స్పేస్ కి వెళ్ళినప్పుడు మీరు సారూప్యతతో స్పష్టంగా ఉంటారు. సరే, కాబట్టి వెక్టర్ యొక్క కట్టుబాటు ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది. ఇది వెక్టర్ యొక్క లెంగ్త్ మీ అందరికీ తెలుసు. మోడ్ మాగ్నిట్యూడ్ ఇది ఎప్పుడూ నెగటివ్ పరిమాణం కాదు. కాబట్టి ఈ డాట్ ఉత్పత్తి కొన్నిసార్లు అంతర్గత ఉత్పత్తి అని పిలుస్తారు. క్వాంటం మెకానిక్స్ లో చాలా సార్లు మనం దానిని డాట్ ప్రొడక్ట్ అని పిలవము, దానిని అంతర్గత ఉత్పత్తి అని పిలుస్తాము. సరే, మేము దానికి వస్తాము. అంతర్గత ఉత్పత్తి మీకు ఒకటి స్కేలార్ ఇస్తుంది, డాట్ ప్రొడక్ట్ స్కేలార్ ను ఇస్తుంది అని మనం చూసాము మరియు మేము దీనిని అంతర్గత ఉత్పత్తిగా పిలుస్తాము.